మరి ఇప్పుడు ఈ ముగ్గురికి పడుతుందా? కేటీఆర్కి, హరీష్కి, కవిత కొంతమంది ఏమే అందరు కలిసే ఉంటారు, అంతా బయట నాటకం ఆడతారు అని అంటారు. ఇప్పుడు ఉందా సఖ్యత? ఇలా ఒక్కటేనే. ఇప్పుడు సఖ్యత చిన్నప్పుడు మనం ఒక్కటే దుప్పటి కప్పుకొని పండుకున్నప్పుడు, వాడు ఇక్కుకొని తమ్ముడు ఇక్కున్నా, లేకపోతే అన్ని ఇక్కున్నా, లేకపోతే ఏవి ఎవడు ఇక్కుకొని పండుకున్నా కూడా ప్రేమలే ఉంటాయి కదా. బెడ్రూమ్లో అయినాక వాళ్ళ బంగ్లాలే ఒకరిని మించిన ఒకరిని బంగ్లా. పైసలు ఇప్పుడు కలిసి ఉండడా డైమండ్. ఇప్పుడు బంగారం అంటే బంగారం కాదు, డైమండ్ కోహినూరు వజ్రాన్ని బోల్ డైమండ్. ఇట్లా దీనిలో అయింది కాబట్టి ఇప్పుడు కలిసి ఉన్నట్టే కనిపిస్తారు. కలిసి ఉంటారా? ఉండరు. ఇప్పుడు మేము ప్రపంచ వేదికలు నేను చూస్తా, ఎవడైనా నవ్వుతాడు, అంతే. ఎవడైనా నవ్వుకుంటారు, ఇట్లా సెకండ్ ఇచ్చుకుంటారు కదా కడుపులా. అంత విషయమే ఉంటుంది అట్లా వీళ్ళది. అంతే. మీరేం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నిజమైన తెలంగాణ మనం ఎన్నాళ్ళైతే 1000 సంవత్సరాల బానిసత్వంలా దొరల దౌర్జన్యానికి, రజాకారుల దౌర్జన్యానికి, ముస్లిం రాజుల దౌర్జన్యానికి, అనేక దౌర్జన్యాలకు బలైనం, వెట్టి చాకరీ చేసినాం. ఇవాళ మాదుగులు వంగుడు పాల బట్టి కూడా దున్నిన్లు. ఇవాళ గొల్లోళ్ళు వాళ్ళ గొర్రె పిల్లలను ఇత్తనే వాని పెళ్లి అయింది. ఇదంతా వెట్టే. చాలోళ్ళు వెట్టే, సాగలోడు వెట్టే, మంగళోడు వెట్టే. ఈ వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాడిందే తెలంగాణ పోరాటం. కాబట్టి ఆ తెలంగాణను సాధించుకునేందుకు మనం అందరం నడుము కట్టాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు జాతిపిత కేసీఆర్ అని కవిత అంటుంది, దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటే మహాత్మా గాంధీ కదా మన జాతిపిత. దేశానికి జాతిపిత. అసలు ఆయన జాతిపిత సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హిందూ ఫోర్స్, ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, గురుదేవ్, వీళ్ళందరూ పోరాటం చేస్తేనే కదా. ఇప్పుడు జపాన్తో కలిస్తే మా మీద బాంబులు పడతాయని బ్రిటిష్ వాడు భయపడ్డాడు కదా. మహాత్మా గాంధీ వీళ్ళందరూ నాశనం అయితే కదా మహాత్మా గాంధీ జాతిపిత అయింది. ఆఖరికి వాని కుటుంబం అంతా మొత్తం హిందువులను సర్వనాశనం చేస్తే నాథురామ్ గాడ్సే కాల్చిండు కదా ఆయనను, కాళ్ళు మొక్కి కాల్చిండు కదా. నువ్వు కాల్చుకుంటావా? కాల్చాలి నిన్ను. నువ్వెంతమందిని చంపినావు? నువ్వెంతమంది కోసం ఉంచుకున్నావు? దళితున్నే ముఖ్యమంత్రి అయినావు కదా. బీసీ ఎస్సీ ఎస్టీలే దీనికి ప్రథమ భూమికే పోషించాలన్నారు కదా. నీ పిల్లలను తీసుకొచ్చి ఈడ పెడితే అందులో నీ బిడ్డ జాతిపిత అంటే అవుతావా నువ్వు? ఎట్లా జాతిపిత? ఒక్కసారి కేసీఆర్ ఆలోచించుకోవాలి, కవితమ్మ ఆలోచించుకోవాలి, ఆయన జాతిపితతో ఆలోచించుకోవాలి. 360 మంది చచ్చిపోయినప్పుడు, 1200 మంది చచ్చిపోయినప్పుడు మీ పాలోడు చచ్చిండా? మీ ఇంట్లో చచ్చిండా? కాబట్టి జాతిపిత కావాలనుకుంటే ఇవన్నీ అర్హతలు ఉండాలి కదా. తండ్రి మీద ప్రేమతో అంటుందా లేకపోతే ప్రేమ? ఇప్పుడు అది అరే వాళ్ళు ఏదైనా కూడా సింధూరను పిలుచుకురమ్మంటారు. వాడు 12 ఏళ్ళు ఉంటాడు. 80 ఏళ్ళు చెప్తారు. ఏమని అంటే 70 ఏళ్ళు చెప్తాడు సింధూరను పిలుచుకురమ్మని. వాడు ఎన్ని ఏళ్ళు ఉంటాడు? 12 ఏళ్ళు ఉంటాడు. చిన్న దొర. వాళ్ళ రోగం కసంటిది. వాళ్ళ రోగం పోతుంది అని అనుకుంటలేను నేను. ఓ మానాన్న అంతే. ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకుండా మంచిది. ఇంకా ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా మరోసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీలాంటి వాళ్ళ వాయిస్ చాలా ఇంపార్టెంట్. సో మరిన్ని వీడియోలు మేము ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఇంకా మార్పు చెందడానికి మీలాంటి వాళ్ళు ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. ఇది రాజా యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.